సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ అనదర్ నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. సో గైస్ ఇక్కడ చూసుకోండి, మనం వచ్చేసి యాక్సెంచర్ వాళ్ళ కెరీర్ పేజ్లో అయితే ఉన్నాము, నాట్ ఎ థర్డ్ పార్టీ వెబ్సైట్. సో వీళ్ళ వెబ్సైట్లో మాత్రమే మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకొచ్చామన్నమాట ఈ ఓపెనింగ్. సో ఇది వచ్చేసి ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్, మీన్స్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించి మీ యొక్క పొజిషన్ అనేది రిలీజ్ అయిపోయింది. సో దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 months to 11 months ఎక్స్పీరియన్స్. గైస్ ఇక్కడ ఒక క్రిటికల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి నేను వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వీడియోని మాత్రం పూర్తిగా చూడండి గైస్. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో లేదు మీరు ఎలా పడితే అలా అప్లై చేశారంటే మీకు రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ప్రెజర్ చేసి మరి చెప్తున్నాను. సో గైస్ 11 months ఎక్స్పీరియన్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే. శాలరీ చూసుకుంటే 4,60,000 నుంచి అయితే మీకు స్టార్ట్ అయిపోతుంది. అది కూడా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. సో జాబ్ యొక్క టైప్ చూసుకుంటే ఫుల్ టైమ్ జాబ్ గైస్. అండ్ గైస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లొకేషన్ విషయానికి వస్తే ఇక్కడైతే మెన్షన్ చేశారు బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, గురుగ్రామ్, కోల్కతా, ఇండోర్, జైపూర్, కోయంబత్తూర్ అని చెప్పేసి. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఆ లొకేషన్స్లో మాత్రమే ఇక్కడ ఈ పొజిషన్కి అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఈ లొకేషన్స్లో ఏ లొకేషన్ అయినా మీరు వర్క్ చేసుకోవాలనుకుంటే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో గైస్ ఇంత మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చినందుకు జస్ట్ గివ్ మీ 1 like గైస్. ఒక్క లైక్ ఇచ్చి నా వీడియోని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను గైస్. నేను ఏమీ అడగట్లేదు, జస్ట్ లైక్ మాత్రమే అడుగుతున్నాను. ఇన్ని వీడియోస్కి నాకు ఇచ్చిన ప్రతి ఒక్క లైక్కి నేను మనస్ఫూర్తిగా అయితే ధన్యవాదాలు చెప్తాను అనమాట. సో గైస్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ ఏమంటున్నారంటే, సో డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్, సపోర్ట్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్ యూజింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు ఎలా అయితే యూజ్ చేస్తున్నారో వాటి ప్రకారం మీరు బిల్డ్ చేయాల్సి ఉంటుంది, వాటి ప్రకారమే డిజైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండ్ బిజినెస్ డ్రైవర్స్ దాట్ విల్ ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. నెక్స్ట్ బేక్ టెక్నాలజీ ట్రెండ్స్ ఇంటూ సొల్యూషన్స్ అనమాట. సో గైస్ టెక్నాలజీ అనేది సొల్యూషన్స్ రూపంలోకి మీరు తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. సో పార్టిసిపేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆటోమేషన్ సొల్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇన్సిడెంట్ రెజల్యూషన్ అండ్ సపోర్ట్ ఎక్స్టెండ్ టు కస్టమర్ త్రూ వాయిస్ సపోర్ట్ కానీ, లేదు అనుకుంటే ఇంటరాక్షన్స్ ఈమెయిల్ ద్వారా కానీ, చాట్ ద్వారా కానీ, రిమోట్ సపోర్ట్ ద్వారా కానీ మీరు వాళ్ళతో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యేసి అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకుని దాని ప్రకారము మీరు ఒక ఆ యాప్ని అయితే డిజైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా మీ కంపెనీ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు తోటి టీమ్మేట్స్తో మీరు డిస్కషన్ చేసి ఆఫ్టర్ దట్ ఒక సొల్యూషన్కి అయితే వచ్చేసి దెన్ ఆఫ్టర్ మీరు డిజైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ ఈ జాబ్ రావాలంటే సో మీకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అబిలిటీ టు యాంటిసిపేట్ అండ్ రిజాల్వ్ బిజినెస్ ఇష్యూ విత్ యాజిలిటీ అనమాట. సో బిజినెస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ డిసిప్లినరీ అండ్ వర్సటైల్ విత్ యాప్టిట్యూడ్ అండ్ లెర్న్ అండ్ అప్లై న్యూ స్కిల్ ఫాస్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, మస్ట్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెక్స్ట్ ప్రొఫిషియంట్ ఇన్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో గైస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ప్రతి ఒక్క ఎంఎన్సీ కంపెనీకి నీడ్ అనమాట. అవి మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీరు ఒకవేళ వచ్చి ఉంటే దెన్ ఇట్స్ గుడ్, రాకపోతే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానిపైన వీడియో చేయమన్నా కూడా నేను చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి డెలివర్ కోడ్ అండ్ టు ద టైమ్ అండ్ క్వాలిటీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ పీర్ రివ్యూస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఓనర్షిప్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సొల్యూషన్. సో గైస్ మీరు సక్సెస్ఫుల్గా ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకుంటే సో ఫస్ట్ వచ్చేసి మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది నాది అనుకుని దానిపైన మీరు వర్క్ చేశారంటే కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. సో దాని ప్రకారం అయితే మీరు వర్క్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో గైస్ మీ రెజ్యూమ్లో తప్పకుండా 3rd స్కిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th స్కిల్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. 3rd, 4th, 5th. సో ఈ స్కిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ 2nd స్కిల్లో అప్లై ఏ న్యూ ఫాస్టర్ స్కిల్స్ అని చెప్పేసి ఉంది కదా, సో అది కూడా మీరైతే మీ రెజ్యూమ్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అట్ ది సేమ్ టైం మీకు ఏమైనా స్కిల్స్ వచ్చి ఉంటే అంటే సి కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, సో .NET కానీ ఇవేమైనా వచ్చి ఉంటే కంపల్సరీ ఈ జాబ్కి అయితే తప్పకుండా అవసరం అయితే ఉందన్నమాట. సో మీరు ఒకవేళ వచ్చి ఉంటే కంపల్సరీ మీ రెజ్యూమ్లో అయితే యాడ్ చేసేయండి. అది ఒకవేళ ఉంటే మాత్రమే మీకు అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది గట్టిగా జరుగుతుందన్నమాట. అండ్ గైస్ మీరు అప్లై చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఆల్ స్ట్రీమ్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ BE, BTech, ME, MTech, MCA అండ్ MSc ఫ్రమ్ 2022 and 23 ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్స్ విత్ అ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఓన్లీ అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో 2022, 2023 పాస్డ్ అవుట్ ఈ 2 years వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. అది కాకుండా ఇక్కడ మెన్షన్ చేసిన బ్రాంచెస్ వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఫుల్ టైమ్గా ఎవరైతే ఎడ్యుకేషన్ చేసి ఉంటారో సో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు అనమాట.
సో ఎవరైతే పార్ట్ టైమ్గా కానీ డిస్టెన్స్లో కానీ ఎడ్యుకేషన్ చేస్తే వాళ్ళని అయితే కన్సిడర్ చేయమని కూడా చెప్పారనమాట. అక్కడ మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎంబీఏ పీజీడీ బీఎంఏ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ రోల్ అని చెప్పారు. సో ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళైతే అప్లై చేయడానికి వీల్లేదని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ ద అప్లికేషన్. సో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకైతే బ్యాక్లాగ్స్ ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూ షుడ్ హ్యావ్ ఏ కంప్లీట్ యువర్ రిలవెంట్ డిగ్రీ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్ అనమాట. సో గైస్ మీరు రిలవెంట్ డిగ్రీ అనేది పూర్తిగా కంప్లీట్ చేసి ఉండాలని కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి యూ మస్ట్ కంప్లీటెడ్ యువర్ బీటెక్ విత్ ఇన్ 4 years అండ్ ఎంటెక్ ఆర్ ఎంఎస్సీ ఇన్ 2 years అనమాట. ఖచ్చితంగా వీళ్ళు అడిగేది ఒకటి రెగ్యులర్గా మీరు వచ్చేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి, లేకపోతే ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో డిగ్రీ చేసిన వాళ్ళైతే సో డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా కావాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. గైస్ ఇంకొన్ని క్వాలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి వచ్చేసి మీరు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా డిస్క్రిప్షన్లో, వాటిలో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో అనేది లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఇంతవరకే ముగిస్తున్నాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ ఓపెన్ అయిపోతుంది. అందులో అప్లై బటన్ మీద క్లిక్ చేసేసి అప్లై చేసేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ గైస్.